తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసేటువంటి ప్రక్రియ ఇప్పట్లో లేదు అని చెప్పి కేసీఆర్ ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. ఆ విధమైనటువంటి ప్రస్తావన తీసుకురావడం వెనక ఉన్నటువంటి అసలు ప్రధాన వ్యూహం ఏంటి అనే దాని మీద విశ్లేషణ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం దుర్గా కుమార్ గారు రాజకీయ విశ్లేషకులు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం రావు గారు. కేసీఆర్ ఎప్పుడు ఏది చేసినా ఆలోచించి మాట్లాడతారు, వ్యూహం కూడా ఉంటుంది దాని వెనక, అది మీకు తెలుసు. విలీనం గురించి, బీఆర్ఎస్ పార్టీ విలీనం గురించి మాట్లాడారు. అది అసలు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అసలు ఒక రకంగా అది విలీనం కాదు రావు గారు, పేరు మార్పు. ఇప్పుడు టీఆర్ఎస్ని పేరు మార్చి విలీనం అంటే దీన్ని తీసుకెళ్ళి రెండు ఒకే సైజు పార్టీలు, రెండు డబ్బాలు ఒకే సైజు ఉంటే ఒక డబ్బాలో ఒక దాన్ని దూర్చలేం కదా సార్. ఆ డబ్బాకి రంగు మార్చుకోవచ్చు కావాలంటే. అది ఇప్పుడు జరిగింది. ఆ టీఆర్ఎస్ డబ్బాని బీఆర్ఎస్ గా మార్చారు అంతే. పేరు పైన టీఆర్ఎస్ బదులు బీఆర్ఎస్ రంగు అదే, డబ్బా అదే, పేరు మారింది, ఇంగ్లీష్ అక్షరాలు మారినాయి. అది సెంటిమెంటల్ గా ఒక ఎఫెక్ట్ కొట్టింది. దీని మూలాన ఓడిపోవటానికి కొంత కారణం అని మొదట్లో కొంతమంది కార్యకర్తలు, నాయకులు సమీక్షలో చెప్పినా అది అప్పుడు ఆయనకు ఆనలేదు. కొంచెం ఇంకా తీరిగ్గా కూర్చుని ఆలోచిస్తే ఆయనకి కూడా కొన్ని సెంటిమెంట్లో ఎన్ని ఉన్నాయండి. మనం, మీరు, నేను, పౌర్ణమి, అమావాస్య, మంచి రోజు మనకన్నా ఎక్కువ ఆయన ఎన్ని రాజశ్యామల యాగము ఇలాంటివన్నీ రకరకాలు చేస్తాడు. వాటి మీద ఆయనకి బాగా నమ్మకం ఉంది. కాబట్టి కొంత ఆలోచించుకున్న తర్వాత మనాళ్ళు చెబుతున్న దాంట్లో వాస్తవం ఉందని అనిపించినట్టుంది. కాకపోతే దానికి టెక్నికల్గా ఈ పేరు మార్చుకుని కొత్త పార్టీ పెట్టుకుని మళ్ళీ వెంటనే వెళ్ళిపోతే అక్కడ టెక్నికల్గా అది వీలవదని తెలిసినట్టుంది. ఆయన ప్రొసీజర్ అడిగినట్టున్నాడు. ఎవరిని అడిగితే కేంద్ర ఎన్నికల సంఘంలో బాగా మీ బట్టి తెలిసిన వాళ్ళు అంత తొందరగా వెళ్ళటానికి వీల్లేదండి, మనం ఏదైతే ట్యాగ్ తగిలించుకున్నామో ఆ ట్యాగ్తో కొన్నాళ్ళు తిరగాలి, తిరిగి అంటే కొంత టైం ల్యాప్స్ అవ్వాలి, 6 ఏళ్ళు 5 ఏళ్ళు అయిన తర్వాత అప్పుడు ఇది మాకు సూట్ అవ్వలేదని చెప్పి వెళ్ళొచ్చు. వెంటనే వెళ్తే అట పేర్లు మార్చాలని చెప్పినట్టున్నారు. అందువల్ల ఆ ఉద్దేశం మీద మానసికంగా క్యాడర్ని సిద్ధపరచడానికి ఇక మనకి ఇష్టమైనా లేకపోయినా, సెంటిమెంటల్గా మనకు కలిసి వచ్చినా రాకపోయినా ఇక ఎత్తుకున్న సెలవును మొయ్యాల్సిందే అని కొంత ఒక నర్మగర్భంగా సందేశం ఇచ్చారని అనుకుంటున్నాను. విచిత్రం ఏంటంటే అసలు బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ తిరిగి టీఆర్ఎస్ పార్టీగా మార్చాలి అనేటువంటి లీకులు ఇచ్చిందే అవును తెలంగాణ భవన్ నుంచి వాళ్ళే ఇచ్చారు. కల్వకుంట్ల ఫ్యామిలీలో కొంతమంది ఇచ్చారు అనేది దాన్ని అఫీషియల్గా ఈయన ఎర్రబల్లి దయాకరు అనౌన్స్ చేశారు. త్వరలో టీఆర్ఎస్ పార్టీ అసలు లోక్సభ ఎన్నికల్లోనే ఉంటుంది అన్నట్టుగా చేశారు. సరే, మీరు అన్నట్టు టెక్నికల్గా ఎన్నికల కమిషన్లో అడ్డం వచ్చింది అనుకుందాం. ఇప్పుడు మరి ఈ సెంటిమెంట్ బాగా బలంగా నమ్మే కేసీఆర్ దీన్ని ముందు తీసుకెళ్ళగలరా? ఇక తీసుకెళ్ళిన సెలవు ఎత్తుకున్నామండి మనం, అక్కడ రాక మోస్తామని కొండపైకి ఎత్తుకున్న తర్వాత ఇక దించడానికి ఉండదు కదా సార్. ఖచ్చితంగా మొయ్యాల్సిందే. లేదు మొయ్యలేని పరిస్థితుల్లో ఆ సగం కొండెక్కన్నా అక్కడ మనం కొలాప్స్ అవ్వాలి. సెలవు అయితే వదులుతాం. ఒకటేంటంటే కేసీఆర్ మీద మొదటి నుంచి తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాం టీఆర్ఎస్ పార్టీని అని చెప్పి అప్పట్లో ప్రామిస్ చేశారు సోనియా గాంధీకి అనేది ఉంది కదా. అది బహిరంగ రహస్యమే కదా. అందరూ వెళ్ళి ఫ్యామిలీతో ఫోటో దిగి ఇక్కడికి వచ్చేసి విలీనం చేసేద్దామన్న మంచి ఉద్దేశంతోనే అందరూ చిన్న పిల్లలతో సహా తీసుకెళ్ళిపోయాడు. అదొక చరిత్రకి ఘట్టంగా మిగిలిపోద్దని కూడా ఆయన అనుకున్నాడు. ఇది కాంగ్రెస్లో విలీనం చేయబోయే ముందు. ఇప్పుడు మనమందరం వెళ్ళిపోయినా కొన్ని వందల ఏళ్ల తర్వాత కూడా ఎవరన్నా చరిత్రకారులు రాసేటప్పుడు సోనియా గాంధీ గారి గృహంలో కేసీఆర్ కుటుంబం అని వేస్తారు కదండి. అట్లా ఒక చారిత్రక ఫోటోగ్రాఫ్గా మిగిలిపోవాలన్న ఫీలింగ్తోనే ఆయన వెళ్ళాడు. మరి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపు జరిగిన ఆయన ఆలోచన విధానంలో జరిగిన మార్పు ఏంటో తెలీదు. మరి అక్కడి నుంచి ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చే లోపల మార్చుకుని లేదు ఇది కంటిన్యూ అవుద్దని చెప్పాడు. ఇది ఒక స్వతంత్ర ఎగ్జిస్టెంట్ పార్టీగా ఉంటుంది తప్ప ఇది ఏ పార్టీలోనూ విలీనం కాదు, తెలంగాణ తెచ్చిన చారిత్రక పార్టీగా ప్రజల అభివృద్ధిని అనుక్షణం కాంక్షిస్తూ పార్టీ రాష్ట్రాన్ని సారథ్యం వహించి తీసుకుపోద్ది ముందుకి. అది నేనే చేస్తాను, ఎందుకంటే తెలంగాణ తెచ్చింది నేనే కాబట్టి నా మనసులో ఉండే ఆలోచన ప్రతి దాన్ని నేను ఆచరణలో పెట్టి చూపించి బంగారు తెలంగాణ చేస్తానని చెప్పారు. అది ఎపిసోడ్ అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు దాన్ని ఏమో జాతీయ స్థాయిలో దాన్ని విస్తరింపజేయాలి అనే యాంగిల్లో బీఆర్ఎస్కి వచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం అనేది కొత్తగా వినిపిస్తుంది కదా. ఒకటి బీజేపీలో అండి అంటే
ఇప్పుడు వినిపిస్తాను కాదు, బీఆర్ఎస్ పార్టీగా వాళ్ళు మీరు అనుకున్నది ప్రయోగం అయితే చేశారండి. నాగపూర్ రాక కాన్వాయిలు వేసుకుని ఒక 300-500 కార్లతో కూడా వెళ్ళారు. కొంచెం ఒక ఇన్ రోడ్స్ చేయాలి, నార్త్ లోకి వెళ్ళాలంటే కనీసం త్రూ మహారాష్ట్ర ద్వారా, మహారాష్ట్రకిను తెలంగాణకి కొన్ని రాజకీయంగా చారిత్రకంగా కొన్ని ఉన్నాయి సంబంధాలు, సరిహద్దుల సంబంధం. ఒకే పరిపాలనలో బతికారు. కొన్ని మన కల్చరల్ గా కూడా హైదరాబాద్ సంస్థల భాగం కాబట్టి వెళ్ళారు. వెళ్ళినా కానీ అనుకోని పరిస్థితుల్లో అసలు నాగపూర్, రామ్టేక్, తర్వాత ఈ పక్క జిల్లాలు కొన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా. కానీ ఆయనకు అనుకోని ఎదురు దెబ్బ స్వరాష్ట్రంలోనే తగిలింది. అది కూడా ఏదో మామూలు దెబ్బ కాదు. మరి ఆయన అధికారం కోల్పోయి ఆయన జీవితకాలంలో ఎప్పుడు కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉంటానైతే ఎప్పుడు ఆయన ఊహించినట్టు నాకు అనిపించలా. నేను తన జీవితకాలం మొత్తం ముఖ్యమంత్రిగా ఉంటాననే ధైర్యం మీద ఉన్నాడు ఆయన. మరి అట్లాంటప్పుడు బీఆర్ఎస్గా ఇక జాతీయ స్థాయిలో ఇంపాక్ట్ అయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి పక్క రాష్ట్రంలో శిష్యుడే పరిపాలన అధికారంలో ఉన్నాడు. అక్కడ పోటీ చేయడానికి కూడా ఆయన ఒక ఇంటర్వ్యూలో మీరు అన్నట్టు నేను కూడా చూసా, నిస్సాయిత వ్యక్తం చేశాడు. అక్కడ ఆల్రెడీ ఆఫీస్ తీసారా? తెలీదు పెట్టారు. అది తెలుసు, అధ్యక్షుడిగా పెట్టారు, ఆఫీస్ పెట్టారు, తీసారా? అయితే ఇవాళ ఆయన చెప్పిన మాట, నేను ఎప్పుడు కేసీఆర్ గారిని అంత నిస్సత్తుగా మాట్లాడింది నేను గమనించలేదండి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు పొత్తు పెట్టుకుంటే మంచిదని చెప్పి అప్పుడు కేసీఆర్ ఏదో ఇష్టపడలేదు, బట్ కేటీఆర్ ఏదో ప్రతిపాదన చేశాడు అనేది ఒకటి వినిపించింది. ఇప్పుడు కేసులు ఈ వ్యవహారాలన్నింటి నుంచి బయటపడాలంటే బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తారు అనే ఒక ప్రచారం ఉంది. చేస్తారా? చేసే అవకాశం ఉందా మీకున్న అనుభవం ప్రకారం? నాకున్న అనుభవం అంటే, రావు గారు, ఎవరిమైనా ఒక బస్తా మనం ఎత్తుకున్నాం సార్, 1 క్వింటాల్ బస్తా ఎత్తుకుని పలానా సాటకు తీసుకెళ్దామని బయలుదేరాము. మనకు అనుకోని పరిస్థితుల్లో అనారోగ్యమో లేకపోతే మన శక్తి క్షీణించింది, ఆ బస్తా మనం ఎట్టి పరిస్థితుల్లో ఇక మొయ్యలేము. కానీ ఆ బస్తా అక్కడికి చేర్చాలంటే ఇంకా మనకన్నా ధీటైన మనిషి, బలమైన మనిషి ఉన్నప్పుడు అతన్ని ఎత్తిన మీద పెట్టైనా మనం గమ్యానికి చేరుస్తాం, కానీ అక్కడ పడేసేయలేం కదండి. అట్లాంటప్పుడు ఏదో ఒక వెహికల్ ఒక మల్టీపర్పస్ వెహికల్ లాగా ఏదో వెహికల్ మీద దీన్ని షిఫ్ట్ చేయాలి. అలాంటి పరిస్థితి ఉందా? షిఫ్ట్ చేసే పరిస్థితి ఉందా? షిఫ్ట్ చేసేదంటే రేపు ఎన్నికలు నిర్ణయిస్తాయండి. లోక్సభ ఎన్నికల్లో కనుక అసలు ఇంపాక్ట్ లేదనుకోండి, అసలు బీఆర్ఎస్ ఉనికి దేశ స్థాయిలో, జాతీయ స్థాయిలో ఏం చేయగలుగుతుంది ఈ పార్టీ? అనవసరంగా మన ఓట్లు మురగబెట్టుకోవటం తప్ప ఏదైనా జాతీయ పార్టీల్లో 2లో ఛాన్స్ ఉంది. ఈయన జాతీయ స్థాయిలో పక్క రాష్ట్రాల్లో ఎక్కడ కూడా వేరే చాట పోటీ చేయట్లేదనేది తేలిపోయింది. ఈవెన్ మహారాష్ట్రలో కూడా చేస్తారని అయితే నేను అనుకోవట్లేదు. మహారాష్ట్రలో కూడా చేయరు, కొంత కృషి చేశారు అక్కడ, ఏదో లేదని నేను అనుకుంటున్నా. చెప్పేశారు కదా, నేను అది చూడలేదు. ఒకవేళ చేయకపోయినప్పుడు దీని ఉనికి ఢిల్లీలో ఏముంటుందని తెలంగాణ లాంటి రాజకీయ చైతన్యం కలిగిన ఓటర్లు వేస్తారండి. 2 పార్టీలకే అవకాశం ఉంది అక్కడ పీట మీద కూర్చోటానికి, బీజేపీ ఆర్ కాంగ్రెస్. ఆ 2 పార్టీలు కూడా ఇక్కడ హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఏదో ఒక స్టాండ్ ఈ 2 మధ్యలో తీసుకోవాలి, కానీ అసలు అక్కడ బాగా వేయలేని పార్టీకి ఓటేసేటంత రాజకీయ చైతన్యం తెలంగాణకు ఉండదంటారా? అందుకే ఇది దుకాణం బంద్ తీసుకెళ్ళి వెళ్ళే అవకాశం ఉందని. ఇప్పుడు అంతేకప్పుడు రాజకీయ చైతన్యం అలా దుకాణం బంద్ తీసుకెళ్లే పరిస్థితి ఉందని ప్రచారం జరుగుతున్న క్రమంలో కాంగ్రెస్ వాళ్ళు కూడా చెబుతున్నారు కదా దుకాణం బంద్ అని. ప్రత్యర్థులు చెప్పడం వేరండి, అది వేరు చెప్తారు. ఇప్పుడు 25 మంది నాకు టచ్ లో ఉన్నారని కొత్త కామెంట్ చేస్తున్నాడు కదా ఈయన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోద్దని కేటీఆర్ చెబుతున్నాడు. అవును, కరెక్టే. ఏంటి అసలు పార్టీ నిలబెట్టుకునే ప్రయత్నమా, లేకపోతే క్లోజ్ చేసుకునే ప్రయత్నమా, లేకపోతే ఏంటి? తుఫాను ముందు ఏదో అంటారు ప్రశాంతత, లేకపోతే ఏంటి అసలు? ఒక ఫ్రస్ట్రేటివ్ స్టేట్మెంట్ అండి అది వాళ్ళకి. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ నుంచే జగన్మోహన్ రెడ్డి గారు పక్క స్టేట్లో మినిస్టర్లు బయటకు వచ్చేసారు, ఎంపీలు బయటకు వచ్చేసారు, ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు. ఎక్కువ మంది తెలుగుదేశంలో చేరారు, కొందరు జనసేనలో కూడా చేరారు. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ నుంచి ఇట్లా ఎక్సోడస్ వెళ్ళిపోతుంటే అధికారంలో లేని పార్టీకి ఎదురు వస్తుందంటే ఎవరైనా నమ్ముతారా చెప్పండి? సో ఇప్పుడు ఓన్లీ సేఫ్ గార్డ్ కా? ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు అంతెందుకు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే మన ప్రకాష్ రెడ్డి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోవటానికి. అందులో అతను తెలుగుదేశం నుంచి వచ్చాడు, ఈయనతో కూడా రేవంత్ రెడ్డి గారితో కూడా చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందులో ఆయన ఏ పార్టీకి కమిటెడ్ గా ఇప్పుడు లేడు, ఏ పార్టీ
అధికారంలో ఉంటే తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ క్రమంలో ఆయన ఏర్పాటు చేసుకొస్తే కాదు నువ్వు ఉండాలని కేటీఆర్ గారు వెళ్ళి ప్రత్యేకంగా మంతనాలు జరిపి ఏం చేసినా ఆయన చేసి చేసుకుని ఏదో చేసి ఆపారు. ఇప్పుడు ఒక కక్కు వస్తున్నప్పుడు ఒక మాత్ర వేసి కొంతసేపు ఆపగలం కానీ పూర్తిగా ఆపలేం సో కదండి. మొత్తానికి సినిమా ఉంది, ఉంటుందిగా. రైట్. ఇప్పుడు ఎమ్మెల్యేస్ ఎవరైనా వాళ్ళ టర్మ్ ఇంకా 5 ఏళ్ళు ఉంది, 5 ఏళ్లలో నియోజకవర్గానికి చేసుకోవాలి, తర్వాత వాళ్ళ కెరీర్ కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఒక పార్టీతోనే ఇవాళ ఉన్న రాజకీయ నాయకులు చిరకాలం చరిత్ర ఏమైనా ఉందా? మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి కొత్త సినిమా అయితే ఉందంటారు. ఇప్పుడు ఎవరైనా ఇవాళ ఉన్న తరంలో మీకు తెలియదా, ఇప్పుడు గాంధీ గారు కానీ, జూబ్లీ హిల్స్ ఆయన కానీ, రాజేంద్ర నగర్ ఆయన కానీ, ఎంతమంది తెలుగుదేశం ఆ కాంగ్రెస్ తప్పు కూడా లేదని చెప్పి ఇంకా కేసీఆర్ నిరూపించాడు. అనేక మంది అసలు కాంగ్రెస్ అసలు ఆ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి మొదట్లో ఎవరున్నారండి? అసలు ఆయనే తెలుగుదేశం అభ్యర్థి, ఓకే. మొత్తం తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే. ఇవాళ వీలైన పార్టీలోకి వాడు వెళ్తాడు అవకాశం. తప్పు కూడా లేదు, తప్పు కూడా లేదు, తప్పు వాళ్ళ అనడానికి కూడా రాజకీయాలు లేదు, తప్పు అనడానికి కూడా లేదు. Right. ఇక ఏముంది ఇది వాళ్ళ కొత్తగా ఇక్కడే చరిత్ర విలీనం కూడా కొత్త కాదు, విలీనం కూడా కొత్త ఎందుకంటే కాదు. కాంగ్రెస్ పార్టీ విలీనం చేసుకున్నారు కదా అసెంబ్లీలో, తెలుగుదేశం పార్టీ విలీనం చేసుకున్నారు, అవును. బీఆర్ఎస్ పార్టీ విలీనం చేసుకోవడం తప్పుకోలేదు. ఏం లేదండి, Right. రాజకీయాల్లో ఇవాళ అన్ని సాధ్యమే. రావు గారు, మీకు తెలియని విషయాలు కూడా ఏమీ లేవు ఇందులో. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.